ఆపరేషన్ సింధూర్ సమయంలోని జైష్ మొహమ్మద్ చీఫ్ అయిన మసూద్ అజార్ ఇంటిపైన భారత సైన్యం దాడి చేసింది. బహవల్పూర్లో ఉన్న ఈ మసూద్ ఆజాద్ ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ఈ ఘటనలోని మసూద్తో సంబంధం ఉన్న 14 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ కారణంగానే పాకిస్తాన్ ప్రభుత్వం షాహద్ ప్యాకేజీ నుండి మసూద్కు 14 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇదిలా ఉంటే అటాక్ తర్వాత మసూద్ ఆజాద్ స్వయంగా ఒక ప్రకటనను విడుదల చేశాడు. భారతదేశం చేసిన ఆపరేషన్ వల్ల తన అక్క, బావమర్దితో పాటు అతని పిల్లలు మరణించారని మసూద్ చెప్పాడు. దీని తర్వాత మసూద్ సోదరుడు రవూఫ్ మరణ వార్త కూడా బయటకు వచ్చింది. పాకిస్తాన్ మీడియా ప్రకారం ఈ దాడిలో రవూఫ్ కూడా మరణించాడు. ఈ మరణాల వార్త విన్న తర్వాత మసూద్ చాలా కలత చెందాడు. మసూద్ ఒక లేఖను విడుదల చేశాడు. నేను ఇప్పుడు జీవించాలని అనుకోవడం లేదని, నేను కూడా ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. మసూద్ కుటుంబానికి చెందిన ఉగ్రవాదులందరినీ చంపారు. వారందరికీ మసూద్ సంరక్షకుడిగా ఉంటాడు. మసూద్ బావమర్ది తన సొంత మదర్సాలో పిల్లలకి శిక్షణ ఇచ్చేవాడు. సోదరి కూడా మసూద్ ఇంట్లో నివసించేది. అదేవిధంగా అతని సోదరుడు జైష్తో సంబంధం కలిగి ఉన్నాడు. కాందాహార్ విమాన హైజాక్ కేసులో ప్రధాన సూత్రధారి కూడా ఇతనే. అయితే ఈ ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజార్ బహవల్పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఉగ్ర సంస్థ జైష్ మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఇది. బహవల్పూర్ పాక్లోనే 12వ అతిపెద్ద నగరం. ఇక్కడున్న జామియా మసీద్, సుబానల్లా కాంప్లెక్స్ నుంచి జైష్ మొహమ్మద్ టెర్రర్ ప్లాన్స్ చేస్తుంది. దాదాపు 18 ఎకరాల్లోని ఈ సంస్థ టెర్రర్ క్యాంప్ ఉంది. పహల్గంలోని ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుండి మసూద్ అజార్ అజ్ఞాతంలో ఉన్నాడు. మసూద్ అజార్ మొదట్లో హర్కాతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో మొదలుపెట్టి 2000 సంవత్సరంలోని జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. మసూద్ అజార్ని 1994లో భారత ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు 1999లోని భారత్ విమానాన్ని హైజాక్ చేశారు. దీంతో అతనితో పాటు మరో 2 భారత్ విడుదల చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ అజార్ పరిస్థితి ఏంటన్నది ఎవరికీ తెలియట్లేదు. మసూద్ అజార్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎప్పుడు హై సెక్యూరిటీ కల్పించే పాకిస్తాన్ ప్రభుత్వమే అతనికి సెక్యూరిటీ కల్పించిందా, లేదా మరెక్కడైనా దాక్కున్నాడా అనేది తెలియట్లేదు. అంతేకాదు, ప్రతీకారం తప్పదన్న అతని లేఖని అతను రాశాడా, లేదా అతని స్థానంలోని ఎవరైనా పంపించారా అన్నది ఇంకా డౌట్గానే ఉంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.